బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆమె దర్శించుకున్నారు. కాంగ్రెస్ సర్కారు కూడా రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కవిత కోరారు. కొండగట్టు క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రిలాగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసినాం. దానికి సంబంధించి స్వామివారి రెవెన్యూ రికార్డులన్నీ కూడా చేసి 350 ఎకరాల జాగాను కూడా మొత్తం సిద్ధం చేసి 1000 కోట్లతో కేసీఆర్ గారు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఇప్పటికే 10 ఏళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టును ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటాం. అయితే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకు సంకల్పం చేసినటువంటి పనులు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది. కొండగట్టు అంజనకు మరి ఏదైతే 1000 కోట్లు ఇదివరకు ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో, దానికి సంబంధిత జీవోలు రిలీజ్ చేసిందో, వాటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టవలసిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకుండా రైతుల్ని కష్టాల్లో నెట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత విమర్శించారు. రైతుల పొలాలు ఎండిపోతున్నా పట్టించుకునే నాదులు లేరని విమర్శించారు. ఎండిపోయిన పొలాలను చూస్తుంటే రైతులు కన్నీళ్లు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులను కాపాడే తెలివి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ గారు ఆల్రెడీ కాళేశ్వరం నిర్మాణం చేసి అయిపోయింది. దానికి మొత్తం కూడా 10 ఏళ్లలో వరద కాలువను నిజంగా జీవధారగా సంవత్సరం పొడవును కూడా నింపి పెట్టినాం. కనీసం ఆ వరద కాలువను నింపేటటువంటి తెలివి లేదు. ఏమనంటే కేసీఆర్ గారి మీద రాజకీయంగా విమర్శ చేసి మేడిగడ్డ లింక్ ని యూజ్ చేయకుండా ఇక్కడ వరద కాలువని ఎండబెట్టినటువంటి పరిస్థితి. వరద కాలువ ఎండిపోతే యావత్ జగిత్యాల జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా కళ్ళల్లో కన్నీళ్లు ఉంటే తప్పితే ఇంకొకటి ఉండదు. నేను ఈ జగిత్యాల గడ్డ మీద నుండి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ రాజకీయ కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి కాళేశ్వరం లింక్ మీరు యూజ్ చేసుకొని మా వరద కాలువకు నీళ్లు ఇవ్వండి దయచేసి. జగిత్యాలలో భూములు ఎండిపోయే పరిస్థితి ఉన్నది, చెప్పలనిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది, అక్కడ పెద్దపల్లిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి నీళ్లను రిలీజ్ చేయవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.